చుట్టూ అందమైన లోయలు, శత్రు దుర్భేద్యమైన కోట, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలు. అత్యంత పురాతనమైన గండికోట ప్రాశస్త్యమిది. అందుకే కోట చరిత్రను చాటి చెప్పేందుకు ప్రభుత్వం ఏటా వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తోంది. శని, ఆదివారం జరిగే వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబరాలు విజయవంతంగా సాగాలంటూ కళాకారులు కడపలో ప్రదర్శన చేపట్టారు. గండికోట పేరు వినిపిస్తే చాలు నాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, రాచురిక పాలన గుర్తుకు వస్తుంది. పూర్వం గండికోటను గిరిదుర్గం అని పిలిచేవారు. కడప జిల్లా జమ్మలమడుగుకు 14 కిలోమీటర్ల దూరంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన గండికి సమీపంలోని పర్వతంపై నాటి రాజులు కోట నిర్మించినందున గండికోటగా పేరొచ్చింది. కోటకు ఉత్తర దిశలో భారీ కందకం ఉన్నందున శత్రు దుర్భేద్యంగా నిలిచింది. శిల్పుల నైపుణ్యం నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ప్రకృతి అందాల కలబోతుగా గండికోట నేటికీ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కళ్యాణి చాళుక్యరాజులైన సోమేశ్వర మహారాజు, సామంత మహారాజుగా ఉన్న కాకరాజు గండికోట నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. కోట నిర్మాణానికి టన్ను బరువున్న రాళ్లు ఉపయోగించారు. మొత్తం 3 రక్షణ ప్రాకారాలున్నాయి. కోటకు ముఖద్వారంగా ఉన్న తలుపులకు అంకుశాల్లాంటి ఇనుప గుబ్బలను ఎవరూ చొరబడకుండా ఏర్పాటు చేశారు. గండికోట పరిసరాల్లో 21 దేవాలయాలను నిర్మించారు. అంతేకాదు పావురాల మంటపం, కారాగారం, ఎర్రకోనేరు, జామా మసీదు, ధాన్యాగారంతో పాటు పెన్నా నది దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామబాణపు బురుజు, రాయల చెరువు, ఆయుధ కర్మాగారం, రంగమహల్తో పాటు ఊయల మండపాన్ని తప్పకుండా సందర్శించాలి. గండికోటను చూసేందుకు సందర్శకులు వస్తున్నా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులంటున్నారు. రెండోసారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ మాకు ఏం ఉత్సవాలు చేసి మా గ్రామానికి కానీ ఏ ప్రయోజనం ఏం లేదు. కూడా గ్రామస్తులు కూడా ఏం పట్టించుకోరు. కనీసం తాగునీటికి మంచినీటి సౌకర్యం లేదు, సీసీ రోడ్లు లేవు, కనీసం మురుగుదొడ్లు కట్టించుకునే దానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. స్థానికంగా ఇండ్లు పడిపోతున్నాయి. కలెక్టర్ గారిని కలిసినాము, కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఇచ్చినారు. ఎంఆర్ఓ గారిని కలిసినా కూడా సరైన స్పందన లేదు. ఇప్పటికైనా ఈ ఉత్సవాలలో స్థానికులుగా గండికోట వాస్తవం ఇక్కడ వాళ్ళను కలుపుకొని ఇక్కడ ఏమి చేస్తే బాగుంటుంది, కమిటీలు కూడా మా స్థానికులకు అవకాశం కల్పించాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. గండికోటలోని ప్రతి గుట్ట, చెట్టు గత పాలకుల వైభవాన్ని చాటి చెబుతున్నాయి. అందుకే పురావస్తు శాఖ 1980లో కోటను సంరక్షించాలని స్వాధీనం చేసుకుంది. గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో తెలుగుదేశం ప్రభుత్వం గండికోట ప్రాశస్త్యాన్ని చాటి చెప్పి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు పెంచాలని కోరుతున్నారు. ఇక్కడ మొత్తం మీకు ఫోర్ట్ ఉంది అండ్ ఫెసిలిటీస్ ఇంకొంచెం బాగుంటే ఏపీ టూరిజం వాళ్ళు ఇంకొంచెం దీన్ని డెవలప్ చేస్తే దెర్ వుడ్ బి అ లాట్ ఆఫ్ చాలా మంది వచ్చి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేయొచ్చు. అండ్ కొంచెం ఇంకా సేఫ్టీ మెజర్స్ ఇంకా ఎత్తుకుంటే ఇంకా బాగుండేది. గండికోట రహస్యం అని చిన్నప్పుడు సినిమా చూసాము, ఆ తర్వాత మర్యాద రామన్నాలో కూడా చూసాము. సో ఆ ఎక్సైట్మెంట్ ఉండిందనమాట, ఏముంటుంది ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చాము. ఈ వాటర్ ఫెసిలిటీ ఇంకా టాయిలెట్స్ అంతా పెడితే ఇంకా తిరిగే లేదు. దిస్ విల్ బి లైక్ ఎన్ ఎవ్రీ ఇయర్ ఈవెంట్. ఇట్స్ టూ గుడ్. ఇది చూడడానికి అసలు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉందని అసలు అర్థం కాదండి. ఇది ఏదో బయట దేశంలో ఈ వ్యూ ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. అసలు యూఎస్లో గ్రాండ్ కెనియన్ అనేది ఉంది, అలాంటి వ్యూ ఉంటుంది ఇక్కడ. ఏపీ టూరిజం వాళ్ళు హరిత రెస్టారెంట్ ఓపెన్ చేసినారు. అలాంటి ఫెసిలిటీస్ ఇంకా కొంచెం రిసార్ట్ లాగా ఇంకేదైనా తయారు చేసి ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొంచెం సేఫ్టీ మెషర్స్ తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది.
గండికోట ఉత్సవాలు విజయవంతంగా సాగాలంటూ 100 మంది కళాకారులు కడప నగరంలో వివిధ వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పాతతరం కళలు అంతరించిపోకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గండికోట వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం పురావస్తు శాఖలు స్పందించి గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది కోట వద్ద మరిన్ని సౌకర్యాలు కల్పించి పూర్వ వైభవం తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. రత్నాల